పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రభువునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము ప్రభు యేసుక్రీస్తు శిలువలో పలికిన 3వ మాట. ఓ స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. తరువాత తన శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనములు. ఈ 3వ మాట మానవతా బంధము బాధ్యతలను తెలియజేసేదిగా ఉంది. యేసు సిలువ వేసిన చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యయగు మరియమ్మయు నిలబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు యోహాను దగ్గరగా నిలిచి ఉండిరి. అప్పుడు యేసు, ఓ స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. ఆ గడియ నుండి మరియ తల్లిని స్వీకరించి యోహాను తన సొంత ఇంటికి తీసుకొని పోయాను. యేసు మరణించుటకు ముందు ఆయన అనుభవిస్తున్న కఠోర వేదన బాధనలోనూ మానవతా బంధములను బాధ్యతలను మరువలేదు. ఆయన 33.5 సంవత్సరము జీవిత ప్రయాణంలో ఎప్పుడు కూడా తల్లిదండ్రులను ప్రేమించుట, గౌరవించుట అను చట్టమును ఎన్నడూ జవదాటలేదు. ఈ విధంగా ఆయన సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం ప్రకారము, నీ తల్లి వృద్ధురాలైనప్పుడు ఆమెను ఆదరణతో చూడమన్న ప్రవచనాన్ని నెరవేర్చాడు. తల్లి మరియ కూడా కుమారుని సిలువలో ఉన్న స్థితిని చూసి నిస్సహాయ స్థితిలో ఎంతో ఆవేదన చెంది ఉంటుంది. అప్పుడు ఆమెకు యేసు పుట్టిన 8వ రోజు దేవాలయంలో ప్రదానము చేయనప్పుడు నీతిమంతుడును వృద్ధ ప్రవక్త అయిన సిమోను పలికిన మాటలు గుర్తుకు వచ్చి ఉంటాయి. ఇతడు వివాదాస్పద గురుతు. ఇజ్రాయేలుల పతనమునకును ఉద్ధరణమునకును ఇతడు కారకుడు. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది అని మరియ తల్లితో చెప్పినారు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 35వ వచనము. ఈ 3వ మాట ద్వారా మనము ధ్యానించవలసిన అంశము, ప్రభు యేసుక్రీస్తు ఆయన పరలోక తండ్రి అప్పగించిన శిలువ బలియాగమును పూర్తి చేసినట్లే మానవులకు పాప విమోచన రక్షణ మార్గాన్ని ఎలా ఇచ్చాడో అదే రీతిలో మానవునిగా జన్మించి తనకు సంక్రమించిన బాధ్యతలను తల్లి పర్యవేక్షణ బాధ్యతను తాను ప్రేమించిన శిష్యునికి ఒప్పచెప్పడం ద్వారా ఈ పనిని కూడా పూర్తి చేశారు. ఈ తరుణంలో మనము వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను గౌరవిస్తున్నామా, ఆదరిస్తున్నామా అని ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో ప్రభు యేసుక్రీస్తు శిలువలో తల్లి ఎడల చూపిన బాధ్యతను మనము కూడా సక్రమంగా నిర్వర్తించుటకు మంచి మనసును దయచేయాలని ఆ దేవదేవుని ప్రార్థిద్దాం. ఆమేన్.